ఇంకా నయ్యం ఎవరూ లేరు. ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది అసలు? అడుగుతున్నానా చెప్పు. మా నాన్న నాకు పెళ్లి కొడుకుని చూశారు. మంచి విషయమే కదా. మగాళ్ళైతే పెళ్లిని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. ఆడపిల్లలు వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలి. అదేం కాదు, నేను ఒకరిని లవ్ చేస్తున్నాను. ఓ, లవ్ చేస్తున్నావా? ఎన్నేళ్ల నుంచి? ఆయన ఈ ఊరికి వచ్చిన దగ్గర నుంచి 3 నెలలు 26 రోజులు 9 గంటలు 12 నిమిషాలు 42 క్షణాలు. బాగానే గుర్తు పెట్టుకున్నావే. నీ మనసులో కూడా ఒకడు స్థానం సంపాదించాడే. వాడెవడు? వాడు వీడని మర్యాద లేకుండా మాట్లాడకండి. అతని మీద అంత ప్రేమ ఉంటే మీ నాన్నతో చెప్పొచ్చు కదా. మా నాన్న అసలు ఒప్పుకోరు. మేమిద్దరం వేరే వేరే కులం. కులం గురించి నాతో చెప్పుకో, నేను చూసుకుంటాలే. ఈ ఊరే ఎదిరిస్తే ప్రపంచాన్ని ఎదిరించైనా చెప్పాల్సింది చెప్పి చెయ్యాల్సింది చేసి మీ ఇద్దరిని ఒకటి చేస్తాను. నిజంగా? ఎవరో పేరు చెప్పు. నేను చెవిలోనే చెప్తాను. ఆయన భోజనానికి రండి. నేను తర్వాత వస్తాను. ఏయ్ ఆగు. మూర్తి, మూర్తి, ఏం జరగలేదు. ఏం జరగలేదు మూర్తి. నువ్వు అనుకున్నట్టు తప్పేం జరగలేదు. ఏమీ జరగలేదు. ఏ పిల్ల ఇటుగా సిగ్గుపడుతూ పరిగెట్టలేదు. ఇంకా చెప్పాలంటే నేనేవాడిని ఇక్కడ లేను. నేను కంటితో చూసిందంతా అబద్ధం, నేను చెవులతో విన్నదంతా అబద్ధం. నువ్వు చెప్పేది నిజం. మూర్తి మూర్తి చచ్చిపోయి చాలా సేపు అయిందండి. వస్తా. అయ్యో, కుమార్, మూర్తి ఇలా రండి. సార్ వస్తున్నాను సార్. చెప్పండి సార్. ఏంటి సార్? అదేంటంటే రైతుల కోసం బ్యాంకు వాళ్ళు ఇచ్చిన 5 కోట్ల రూపాయలు బీడు భూముల్ని బంజరు భూములుగా మార్చడానికి. వ్యవసాయము లేదు, పంటలు లేవు. ఈ జనం ఎందుకు డబ్బు ఖర్చు చేయడం లేదు? జనం డబ్బు తీసుకుంటేనేగా ఖర్చు చేయడానికి. కంప్యూటర్ చెప్తోంది. కంప్యూటర్కి ఏం తెలుసు సార్? అప్పిచ్చిన వివరాలు చూపిస్తుంది. చేరవలసిన వాళ్ళకి ఈ డబ్బు వెళ్ళి చేరిందో లేదో చెప్తుందా? చెప్పలేదు కదా. మరి ఎవరు తీసుకున్నారు? ఈ ఊళ్ళో మార్తాండ అని ఒక ఆయన ఉన్నాడు సార్. మార్తాండ ఎవరతను? గాలి ఎటు వేసాలో మాత్రం చెప్పడు గాని మిగతా ఏ విషయాలైనా సరే ఈ ఊర్లో ఆయన నిర్ణయించాల్సిందే. ఇక్కడుండే ఒక పాత మేనేజర్ని పట్టుకుని ప్రజలందరి మొత్తంలోనూ అతనే కాజేశాడు సార్. ఈ విషయం ప్రజలకు తెలీదా? తెలీదండి. ఒకవేళ తెలిసినా కూడా ఈ అమాయక ప్రజలు అతను బాగా నమ్మేశారండి. వీళ్ళు జన్మలో మారండి. మూర్తి, జనాన్ని తిట్టద్దు. జనం ఏం చేయగలరు? ఎవరైనా సాయం చెయ్యరా అని అందరి మీద నమ్మకం పెట్టుకుంటారు. ఆ నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటున్నారు అధికారంలో ఉన్నవాళ్ళు. ముందు ఈ విషయాన్ని ప్రజల మధ్యకి తీసుకురావాలి. మార్తాండ పలుకుబడి ఢిల్లీ వరకు ఉంది. సరే, నువ్వు ఒకటివి మాట్లాడితే ఢిల్లీ అంటావేంటి? వాళ్ళకి ఢిల్లీలో అధికారం ఇచ్చింది ప్రజలే. వాళ్ళకి ఢిల్లీలో పలుకుబడి ఉంటే రిజర్వ్ బ్యాంక్ ని కొలగొట్టమనం. ఎందుకని పేదవాళ్ళ కడుపులు కొట్టాలి? ఇకపై అలా జరగకూడదు. మనం ప్రజల మధ్యకి వెళ్ళాలి. ఆ ఏర్పాట్లు చూడండి. సారే, మన ఊరు కొత్తగా వచ్చిన బ్యాంక్ మేనేజర్ గారు. సార్ పేరు మిస్టర్ మహేంద్ర. నమస్కారం. మీరందరూ బ్యాంక్ లో అప్పు తీసుకున్నారు తెలుసా? అప్పు తీసుకున్నావా? ఉన్నయ్యా 50,000. 50,000? ఈశ్వరరావు 60,000. 1000 రూపాయల నోటు కళ్ళతో చూడలేదు. 60,000? అబ్దుల్లా 30,000. వదిలితే ఊర్లో పేర్లన్నీ చదివేలాగా ఉన్నారు మీరు. అవును, అందరూ అప్పు తీసుకున్న వాళ్లే. అయ్యా, బ్యాంక్ ఉన్న ఈది వైపే మేము వెళ్ళలేదయ్యా. మాకు బ్యాంక్కి ఏమిటయ్యా సంబంధం? అదే మీరు చేసిన మొదటి తప్పు. బ్యాంక్ అనేది శ్రీమంతులకి, చదువుకున్న వాళ్ళకే కాదు, పేదవాళ్లు, చదువు లేని వాళ్ళు ఉపయోగించుకోవడానికి. ఈ విషయం మీకు తెలియకపోవడమే మీ సమస్య. మాకు బ్యాంకు ఏంటండి సమస్య? మీ దస్తావేజులని ఎవరి దగ్గర ఉన్నాయి? ఊరికి పెద్ద మార్తాండయ్య గారి దగ్గర ఉన్నాయండి. ఆయన చేతికి ఎందుకు ఇచ్చారు? వర్షం వస్తే గేదెలు బయట తడుస్తాయి, మేము లోపల తడుస్తాం. తడవకుండా భద్రంగా ఉంటాయని పత్రాలు ఆయన చేతికి ఇచ్చాం. మీరు నమ్మకంతో ఇచ్చిన దస్తావేజులు పెట్టి మీలాగే ఆయన సంతకం చేసి మీరు లోన్ తీసుకున్నట్టుగా ఆయన బ్యాంక్ లో తీసుకున్నారు. మాట్లాడాలంటే ఏమైనా మాట్లాడచ్చు. అన్యాయంగా మనిషి మీద నింద వేయకండి. ఇలా చూడండి, ఆయన మంచివారేగా. వెళ్ళి మీ దస్తావేజులు తెచ్చుకోండి. ఎందుకు? మీకందరికీ మంచి చేయడానికే. దేశ గ్రామీణ అభివృద్ధి సంస్థ ఒకటి ఉంది. కోళ్ల పెంపకం నుండి
వ్యవసాయ ఉత్పత్తి వరకు అన్నిటికీ బ్యాంక్ లోన్ ఇస్తోంది. అది మీకు దక్కాలి. అదే నా కోరిక. మీరు వెళ్ళి మార్తాండకిచ్చిన దస్తావేజుల్ని వెంటనే తీసుకురండి. వాడు ఎవరో, వాడి దేవురో, ఏ కులమో తెలుసా మీకు? ఎవడో సహాయం చేస్తానని వస్తే సహాయం చేసిన నన్నే మర్చిపోతారా? మీ పిల్లల పెళ్లిళ్ళకి, పేరంటాలకి ఇన్నాళ్ళు వాడే సాయం చేశాడా? మీకు శ్మశానానికి చోటు ఇచ్చింది ఈయనే కదరా. మిమ్మల్ని తగల పెట్టాలన్నా ఈయన చోటే, మిమ్మల్ని పాత పెట్టాలన్నా ఈయన చోటే. ఎంత ధైర్యం ఉంటే మా కాంపౌండ్ లోకి వచ్చేస్తా. మీ పత్రాలు మీకు ఇచ్చేస్తాను, కానీ నేనిచ్చిన డబ్బు తిరిగి నాకు ఇచ్చేయండి. రేయ్, ఇలా రారా. అయ్యా, పోయిన సంవత్సరం శ్రావణ మాసంలో జరిగిన నీ చెల్లెలి పెళ్లికి నేను డబ్బిచ్చాను కదా. అవునయ్యా. నా డబ్బు నాకు తిరిగి ఇచ్చేసి పత్రాలు పట్టుకెళ్ళు. రైసూరి, అయ్యా, పోయిన సంవత్సరం వరదలు వచ్చినప్పుడు నీ ఇల్లు కూలిపోతే అందుకు డబ్బిచ్చాను కదా. ఆ డబ్బు నాకు ఇచ్చేసి నీ పత్రాలు పట్టుకెళ్ళు. అయ్యా, ఈ విధంగా ప్రతి ఒక్కరింట్లోనూ నా డబ్బు ఉంది. నా డబ్బు నాకు ఇచ్చేసి మీ పత్రాలు పట్టుకెళ్ళండి. అయ్యా, ఇది మీరు మాకు చేసిన సహాయం అనుకున్నామయ్యా. ఎందుకు సాయం చేయాలయ్యా? మురిక్కాలను బాగు చేసేది దాని మీద ప్రేమతో కాదు, మనకి గబ్బు కొట్టకూడదని. అయ్యా, మేము మురుక్కాలువే అయి ఉండొచ్చు. ఒకే ఒక అనుమానం అయ్యా. జ్ఞాపకంగా తారీఖు కూడా చెప్పారు. మీరు చెప్పిన తారీఖు ప్రకారం మేము మీ దగ్గర మోసపోయామా, మీరు మా దగ్గర మోసపోయామా? కూర్చోరు. నా ముందు చేతులు కట్టుకుని ఉండేవాళ్ళు ఇప్పుడు నాకే ఎదురు తిరుగుతారా? తోడ్రా. ఏమిటయ్యా ఒట్టి చేతులతో వచ్చారు? పత్రాలు ఎక్కడా? అయ్యా, మీరు చెప్పిందంతా నిజమయ్యా. ఆయన నమ్మి మేము మోసపోయామయ్యా. అవునయ్యా. అయ్యా, కూలి డబ్బులు కూడా ఆయన ఇస్తేనండి మేము తీసుకునేది. అప్పుగా ఇచ్చింది కూడా కూలి చేసి ఎప్పుడో తీర్చేసాం. మేము తాగే నీళ్లు కూడా అప్పు లెక్కనేసాడండి. ఆదాయానికి వెల కట్టచ్చు, కానీ ఈ మార్తాండ మీ పేదరికానికే వెల కట్టాడు. ఆపదలో చిక్కుకున్న వాళ్ళని, ఆదుకున్న వాళ్ళని చూశాను. ఆదుకున్నట్టు ఆదుకొని వాళ్ళ జీవితాలతో ఆడుకున్న వాళ్ళని నేను ఇప్పుడే చూస్తున్నాను. నాకు ఒక్క నిమిషం పట్టదు వాడి అంతు చూడ్డానికి. నా సమస్య మార్తాండ్ కాదు, మీ పత్రాలు మీ చేతికి రావాలి. అందుకే ఆలోచిస్తున్నాను. ఏదైనా చట్ట ప్రకారం చేద్దాం. ఆగండి. మీ పత్రాలు మీ ఇంటికే వస్తాయి. వెళ్ళండి. ఏమిటయ్యా పత్రాలు ఇంటికే వస్తాయని చెప్తున్నారు మీరు? ఎలా వస్తాయండి? అతను ఎంత పెద్ద మనిషో తెలుసా? అనవసరంగా మాట వచ్చి మీరు అవమానపడబోతున్నారు. పత్రాలు వాళ్ళ ఇంటికి ఎలా చేరుతాయో నువ్వే చూడు. ఏ ధైర్యంతో ఎలా చెప్తున్నాడు ఈయన? హలో, కలెక్టర్ మేడమా? ఎస్. ఒక్కరు ఆత్మహత్య చేసుకోవడం చూసుంటారు, ఓ కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకోవడం చూసుంటారు. ఇక్కడ ఒక ఊరంతా ఆత్మహత్య చేసుకోబోతుంది. వాళ్ళని వెంటనే అడ్డుకోలేదంటే గవర్నమెంట్కి మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మీరెవరు? జనం క్షేమం కోరుకునే ఒక ఇండియన్. ఈ ఊళ్ళో ఎవరు ఆత్మహత్యలు చేసుకోకూడదు. వెళ్ళండి. సార్, ఒక అతను కిరసనాలు తీసుకుని వెళ్తున్నాడు సార్. ఓ, అతను ఆత్మహత్య చేసుకునే ఉన్నాడయ్యా. వీళ్ళు ఆపోయా. ఆగయ్యా, పోలీసు ఆగవయ్యా. ఆగవయ్యా అంటే అయ్యా నీ దడ. సార్ వదలండి సార్, కిరసనాలు పారిపోయకండి సార్. సార్ కిరసనాలు పారిపోయకండి సార్. సార్ వద్దు సార్, పారిపోయకండి సార్. వదలండి సార్. ఎందుకు సార్ కిరసనాలు పారిపోయారు? నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి ఆత్మహత్య చేసుకుంటాను. గంటల తరబడి రేషన్ షాప్ లో నుంచి కిరసనాలు తెచ్చుకున్నానయ్యా. అన్యాయంగా కింద పారిపోస్తారు. దీనికి నేను ఆత్మహత్య చేసుకోవాలి. బాబు క్షమించు బాబు. ఓవే, నీతో కాపురం చేసుకుని ఎక్కడ పోయి సావచ్చు. ఎల్లవయ్యా ఎల్లు, నేను ముందుగానే పాడి సిద్ధం చేశాను. ఎందుకైనా పడుకుంటున్నారా? వద్దు వద్దు. నువ్వు ఆత్మహత్య చేసుకుంటే మా ఉద్యోగాలు పోతాయి. నేను ఆత్మహత్య చేసుకుంటాను ఎవరయ్యా మీకు చెప్పింది? నా పెళ్ళాన్ని భయపడ్డానికి ఊరికే చెప్పాను. అవునా? రే ఆగో, రే ఆగో, రే. నువ్వు ఆత్మహత్య చేసుకోవట్లేదా? ఎవరు? నేనా? స్నానం చేయడానికి వచ్చానా? స్నానం చేయడానికి వచ్చావా? అయ్యా అయ్యా అయ్యా, కొంపలు ముంచి వరద వచ్చేసింది. వైశాఖ మాసంలో వరదలు చూడండి, తలతగ్గా మాట్లాడడానికి సమయం కాదు. ఒకళ్ళు ఇద్దరు చచ్చారంటే రాత్రికి రాత్రే తోటలో పూర్తి చేయొచ్చు. 100 మందికి పైగా చస్తే మన పరిస్థితి ఏమవుతుంది? చావని అది వాళ్ళ తలరాత. ఇదిగో చూడండి, తలరాత అని చెప్పి తప్పించుకోలేం. ఈ చారణ కమిషను, ఆ కమిషను, ఈ కమిషను లొడ్డులు వేసుకుని మీ పీకలు పట్టేసుకుంటాయి. మీరు బాగా ఇరుక్కుపోతారు. ఆ తర్వాత చెప్పకూడే గతి.
ముందు బ్యాంకులో డబ్బు కట్టి ఆ పత్రాలను తిరిగి చేసే. ఇదిగో తీసుకో. పగిలిపోద్ది. నీ పత్రాలు నీకే తెలియదేటి. రే మీకు సుక్రదశ ఎక్కడో ఉందరా. ఈ ముసలి నీకు కావాల్సింది 6 అడుగులు. ఈ నెకలు నీకు కావాలా? తీసుకో. ఇదిగో ఇందులో పడి దొర్లు. మొహం చూస్తుంటే మంత్రాలు మారిలే ఉన్నావు. మంత్రాలు వేసి పత్రాలు దొబ్బేసావు. ఏ మంత్రం వేయలేదయ్యా. దేవుళ్ళ సమయానికి అబ్బాయి వచ్చి మా పత్రాలు మా ఇంటికే రప్పించాడు. ఇక్కడ ఉంటే మళ్ళీ వాయించేస్తారు పత్రాలు. కత్తి నూరుతున్నావా, చెయ్యి కొక్కుంటున్నావా? ఏంట్రది? మొదలు పెడతానయ్యా. ఏ లీటర్ల ముక్కులో ఎడుతున్నావు? ఆపరా. ఏంటయ్యా? ఏంట్రది? 6000 మాకు 5 ఏళ్ళ కదా ఉన్నాయి. ఇలాంటిది లక్షల్లో ఒకరిగా ఉంటుంది. అదృష్ట వేలంటారు. ఏది చూపించు. ఏంటయ్యా, ఉంగరం పెడతారా? నీ అదృష్టం నాకు ఇబ్బంది కలిగించకూడదు. సార్ ఇందులో సిగ్నేచర్. సార్ మాలకొండని పిలిపించమన్నారుగా, రావయ్యా. ఈ ఊర్లో ఉన్న ఒకే మాలకొండ ఇతనే సార్. నమస్కారం అయ్యా. కూర్చోండి. ఎక్కడ పని చేస్తున్నారు? ఊరవతల క్వారీలో రాళ్ళు కొడుతున్నాయ్యా. రాళ్ల క్వారీలోనా? అవునయ్యా. సుబ్రహ్మణ్యం సార్, ఇదిగో ఈయనకి భోజనం పెట్టించి ఇంటికి పంపించండి. రావయ్యా. సార్, కష్టపడి నేను తీసుకొస్తే మీరేంటి జేబులో డబ్బులు తీసి తిండి తింటారని పంపిస్తారు? మాలకొండయ్య అనే వ్యక్తి 68 ఎకరాల గుడి స్థలాన్ని, 48 ఎకరాల పొరంబోకు స్థలాన్ని పెట్టి బ్యాంక్లో లోన్ తీసుకున్నాడు. ఈతన లోన్ తీసుకుని ఉంటాడు. తీసుకునుంటే అతను పొట్టేందుకు అతుక్కుపోయింది? అప్పుడు తీసుకున్నది ఎవరు సార్? మార్తాండే. మార్తాండా? అవును, వాడే. మాలకొండయ్య అనేది వాడి మునుపటి పేరు. ఆ పేరులో ఎలా మోసం చేయగలిగాడు? ఇదిగో వాడు చదువుకున్న స్కూల్ సర్టిఫికేట్. బడిలో వాడి పేరు మాలకొండయ్య. ఇది పార్టీలో వాడు కార్యకర్తగా చేరినప్పుడు ఇదే వాడి పేరు. ఏ రోజైతే వాడు జిల్లా కార్యదర్శి అయ్యాడో ఆ రోజే మాలకొండయ్య మార్తాండగా మారాడు. నమ్మలేకపోతున్నాను సార్. నమ్మలేకపోతున్నావుగా? రండి. స్పీకర్ ఫోన్. హలో, మాలకొండయ్య. ఎవడ్రా వాడు? నన్ను పేరుతో పిలుస్తోంది. నేను గుర్తులేనా ఏందే? మార్క్ షీట్ లో మీ నాన్న బదులు నువ్వు సంతకం పెట్టినావు, మర్చిపోయావా ఏంది? రామ్మూర్తి వంటరా? అవును, నేనేరా. పక్కూరికి వచ్చినాను, నిన్ను చూసి వెళ్దామని అలా వచ్చా. రారా. సరే, పెట్టేమంటవా? మార్తాండగా ఊరిని మోసం చేస్తున్నాడు, మాలకొండయ్యగా ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాడు. ప్రభుత్వ స్థలాన్ని తన పేరున మార్చినందుకు సెక్షన్ నంబర్ 420, 468, దాని మీద లోన్ తీసుకున్నందుకు 471. అన్ని డీటెయిల్స్ రెడీ చేసి వాణ్ణి చెంచల్ కూడా జైలుకు పంపిస్తా. పదండి. నమస్కారం సార్. సార్, ఆ రోజు మీతో ఫోన్లో మాట్లాడింది మీ ఫ్రెండ్ కాదు సార్, మహేంద్ర. మహేంద్ర? అది మాత్రమే కాదు సార్, ఆ రోజు ప్రజలు ఆత్మహత్య చేసుకుంటారని కలెక్టర్కి ఫోన్ చేసి చెప్పింది కూడా అతనే సార్. వాచ్మెన్ తన్ని కట్టిపడేసి తగలబెట్టి వెళ్ళిపోయారయ్యా. ఏరా మహేంద్ర, ఏంటి పిచ్చోళ్ళ చూస్తున్నావు? ఎవరితో ఢీ కొట్టాలో తెలుసుకుని ఢీ కొట్టాలి. ప్రపంచంలో ప్రతి దానికి ఒక రేటు ఉంటుంది, కానీ నువ్వు మాత్రం నాకు అమ్ముడు పోలేదు. అందుకే మొత్తం ఎవిడెన్స్లన్నీ నాశనం చేశా. బతుకు తెరువు కోసం వచ్చిన నీకే ఎంత బలుపుంటే ఈ ఊళ్ళో పుట్టి పెరిగిన మాకు ఇంకెంత బలుపుంటుందిరా? ఏమండే, ఒకడు అన్ని ఊళ్ళలోనే పుట్టడండి, కానీ ఏ ఊళ్ళోనైనా బతకొచ్చు.
నువ్వు ఏ ఊరైనా వెళ్ళి బతకొచ్చురా, కానీ ఇక మీద ఈ ఊళ్ళో బతకలేవు. ఎందుకంటే నువ్వు పనిచేస్తున్న బ్యాంకులో నువ్వే దోపిడీ చేసి దాన్ని కప్పిపుచ్చడం కోసం బ్యాంకుకే నిప్పు పెట్టావని నా పలుకుబడిని ఉపయోగించి నిన్ను ఉద్యోగులంచి ఓడబీకించేశాను. నా చేతే ఓచలు లెక్క పెట్టించాలనుకుంటున్నావా? రేయ్, అయిపోయింది నీ టైం. నా టైంని ఎవరు నిర్ణయించలేరురా. దాన్ని ఆ దేవుడు ప్రజలేరా నిర్ణయించేది. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నాకు తెలిసింది ప్రజలకు మంచి చేయడం ఒక్కటే. మాట తప్పను. స్కూల్లో కూడా పాఠాలు చెప్పే పరీక్షలు పెడతారు. నువ్వు నాకు పరీక్ష పెట్టావు. ఇకపై నేనేమిటనేది మీకు చూపిస్తా. నువ్వు బతికుంటే కదరా మాకు నీ తడాక చూపించడానికి. బ్యాంకుకి నిప్పు పెట్టి బూడిద చేసినట్టుగా నిన్ను తగలబెట్టి మసి చేయకుండా వదలను. రాయ్ మార్తాండా, నువ్వు నన్ను కాల్చినా నేను బూడిదగా ఉంటాను. దాన్ని గంగలో కలిపినా నేను నీటిలోనే ఉంటాను. ఆ నీరు ఆవిరై ఆకాశంలో మేఘమై మళ్ళీ వర్షమై భూమి మీదకే వస్తాను. నేను మూడో కన్ను తెరిచానో నువ్వు మాడి మసైపోతావు. ఇలా చూడు, ఇప్పుడు చెప్తున్నాను, ఇదే ఊళ్ళో మళ్ళీ బ్యాంకుని ప్రారంభిస్తాను. అయ్యా మార్తాండా, ఒరిజినల్ డాక్యుమెంట్స్ తో రండి. మీకు తక్కువ వడ్డీతో బోల్డ్ నప్పులు ఇస్తాం మేము. ఓయ్ అయ్యా, మేమందరం బాగుండాలనుకున్నారు. ఇప్పుడు మీ ఉద్యోగం పోయింది. మీరు బాధపడుతూ ఉంటే మేము చూడలేకపోతున్నాం అయ్యా. కష్టపడ్డానికి భయపడితే ఉన్నదాంతోనే సర్దుకోవాలి. కోరుకున్న జీవితం జీవించలేం. ఒకే రాతి నుంచి వచ్చిన ఈ రాళ్లే దెబ్బకు తట్టుకోలేవని మెట్లగా అమర్చారు. దెబ్బని తట్టుకునేది దేవుని శిలగా మారింది. బతకడం వేరు, జీవించడం వేరు. మీరంతా బతుకుతున్నారే గాని జీవించడం లేదు. మీరంతా జీవించాలి. అందుకు కార్మికులుగా ఉన్న మీరంతా యజమానులుగా మారాలి. మేమంతా యజమానులు ఎలా కాగలమయ్యా? మేము పేదవాళ్ళం కదయ్యా. పేదవాడిగా జన్మించటం తప్పు కాదు, పేదవాడిగా చావడమే మీ తప్పు. ఈరోజు యజమానులుగా ఉన్నవాళ్లు ఒకప్పుడు కార్మికులుగా శ్రమించిన వాళ్లే. నడవడానికి దారి లేదని ఒకే చోట ఆగిపోకుండా నడిచి నడిచి మనమే దారి ఏర్పరచుకోవాలి. మీరు ఎదగడానికి ఎన్నో దారులున్నాయి. అందులో ఒకటి షేర్ మార్కెట్. ఒక రోజుకి మీ ఇంటి ఖర్చులు పోను. నీ ఖర్చు కోసం ఎంత పెట్టుకుంటావు? పొద్దున సాయంత్రం టీ తాగుతానండి. అప్పుడప్పుడు కిళ్ళీలు వేస్తానండి. ఓ 20 రూపాయలు ఖర్చు అవుద్ది. ఓహో, కిళ్ళి మానేసి అందులో 10 రూపాయలు నాకు. సరేనండి. అరే అన్నా ఆగు. ఒక రోజుకి నువ్వు ఎంత ఖర్చు చేస్తావు? క్వార్టరు వాటరు కోడిగుడ్డు కలిపి 150 అవుతుంది. అలాగా? అందులో ఒక 10 రూపాయలు నాకు ఇవ్వు. ఇచ్చేస్తే ఈ విధంగా మీ అందరికీ ఏదో ఒక రకంగా అనవసరమైన ఖర్చులుంటాయి. ఆ ఖర్చులన్నింటినీ కొద్ది కొద్దిగా తగ్గించుకొని దానిలోంచి 10 రూపాయలు తీసి నా చేతికివ్వండి. ఆ 10 రూపాయలు మిమ్మల్ని అందరినీ యజమానులుగా చేస్తుంది. యజమాని అంటే లక్షల్లో పెట్టుబడి పెట్టాలి. 10 రూపాయల్లో జరుగుతుందా? జరగని వాటిని జరిపించేవారే ఈయన. చెప్పినట్టు విను. ఏ పక్షి కూడా చెట్టు కొమ్మని నమ్మి కూర్చోవడం లేదు. కొమ్మ విరిగినా తనకు రెక్కలున్నాయన్న నమ్మకంతో జీవిస్తోంది. పక్షులకున్న నమ్మకం మనకెందుకు ఉండకూడదు? మూర్తి అన్నయ్య, ఇది బైక్ అమ్మగా వచ్చిన డబ్బు. ఇది నా వంతు. ఓకే అన్నయ్య. మీ వంతు ఇవ్వండమ్మా. పేరేంటమ్మా? ఏదో ఒక రకంగా అనవసరమైన ఖర్చులుంటాయి. ఆ ఖర్చులన్నింటినీ కొద్ది కొద్దిగా తగ్గించుకొని దానిలోంచి 10 రూపాయలు తీసి నా చేతికివ్వండి. ప్రసవం పూర్తయి బిడ్డకి పేరు పెట్టే సమయం వచ్చింది. మీరందరూ కలిసి చెప్పండి, ఈ బిడ్డకి ఏ పేరు పెడదాం? ఈ బ్యాంక్ మన కోసం, మన ఊరి కోసం ప్రారంభించిన బ్యాంక్. ఈ ఊరి పేరునే పెట్టేద్దాం. ఇది ఊరుగా మారింది మీరిక్కడికి వచ్చిన తర్వాతే. మీ పేరే పెట్టాలి. అది కాదు, నేను చెప్పేది ఏంటంటే అన్ని విషయాల్లోనూ మీరు చెప్పినట్టుగానే మేము విన్నాం. ఈ ఒక్క విషయంలో మాత్రం మేం చెప్పింది మీరు విని తీరాల్సిందే. ఈ బ్యాంక్ పేరు మహేంద్ర బ్యాంక్. అవును. ఇప్పుడు ఎందుకు డబ్బు ఇస్తారా ఎవరా? నేనేమన్నా డబ్బు ఇవ్వనా? డబ్బు తీసుకోవడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఇలాంటి ఒక చలానా తీసుకోండి. మీ పేరు, అకౌంట్ నెంబర్, తేదీ, ఎంత డబ్బు కావాలో ఇందులో ఫిలప్ చేసి ఇవ్వండి.
ఒక టోకెన్ ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డబ్బు తీసుకోండి. నేను అప్పుడే చెప్పాను కదా ఇటువంటివన్నీ మనకు సరిపడవని. సార్ ఏం సమస్య? అవసరానికి డబ్బులు తీసుకోవాలని వస్తే 1,00,000 ప్రశ్నలు వేస్తున్నాడు. మాకేమైనా రాయటం చదవటం వచ్చా? అందుకే మార్వాడి కొట్టుకెళ్తాం, ఏలు ముద్రేస్తాం, డబ్బు తీసుకుంటాం, వెళ్ళిపోతాం. వీళ్ళు అడిగిన దానికి ఏం సమాధానం చెప్పాలి? ఆ ఫామ్ ఎలా పూర్తి చేయాలనేగా. ఏం కంగారు పడకండి. మీ అసలు సమస్య మీకు చదవడం రాయడం తెలియకపోవడం. నేనే మీ దగ్గరకు వచ్చి చదువు నేర్పిస్తా. ఇప్పుడు వాళ్ళు అడిగింది ఇచ్చేసే. చాలా సంతోషం అండి. ఇవ్వండి. ఇలా చూడు, ఏ విషయమైనా సరే ప్రజలకు అర్థమయ్యేలా చెప్తేనే వాళ్ళు అర్థం చేసుకోగలరు. అందరూ శ్రద్ధగా వినండి. దీనికి పేరే చలాన్. దీన్ని ఎలా పూర్తి చేయాలో నేను మీకు నేర్పిస్తాను. ఇదేంటి? అదే ఈ అమ్మాయి టీచర్ ఎప్పుడైందో నాకు తెలియదే. ఇక్కడ తేదీ రాయాలి, ఆ తర్వాత ఇక్కడ మీ అకౌంట్ నంబర్ రాయాలి, కింద మీ పేరు రాయాలి. ఆ ఉదాహరణకి మహేంద్ర అని పెట్టుకోండి. మహేంద్ర. ఆ అమ్మాయిల మనసులో ఎవరుంటారో వారి పేరే ఉదాహరణకు కూడా ఇస్తారు. ఏనయ్యా, కెమెరా లేకుండా కూడా ఫోటోలు తీస్తారా? ఇన్నాళ్ళుగా మీతో ఉన్నానే, ఒక్క ఫోటో అన్నా తీసారా? అంతేలా మేమన్నా లంగా కట్టుకున్నాం, పైట వేసుకున్నాం, జాకెట్ వేసుకున్నాం, మా ఫోటోలు ఏం తీస్తారులే మీరు. ఇంతేలే. ఏం లేదు మూర్తి, ఏమి జరగలేదా? కలర్ గా బయట వేసుకొని ఎవరు కళ్ళకు రాలేదా? రాలేదే. ఎవరిని వాటేసుకోలేదు. ముద్దు ఇవ్వలేదు. అయితే ఏమి జరగలేదు. ఏది జరగలేదు. అయితే నేను ఇక్కడికి రాలేదు, అంతే కదా? అవును. ఆగు. మూర్తి చచ్చిపోయి చాలా చెప్పైందండి. అన్ని ఆనందంగా కళ్ళ కానీ ఏమి లేవండి. ఏంటి అడుక్కునే వాడిని పిలిచినట్టు పిలుస్తున్నావు? నా పేరు ఇప్పుడు భిక్షాధిపతి కాదు, లక్షాధిపతి. అంత నీ టైం రా గారు పిలుస్తున్నారా? అయ్యగారా? నాకు తెలిసిన ఒకే ఒక అయ్యగారు మహేంద్ర అయ్యగారే. మరి నువ్వెవరి గురించి చెప్తున్నావు? గో మీద కొట్టానంటే గుంటూరులో పడతావు. 2 రూపాయల కోసం అయ్యగారి ఇంటి ముందు చేతులు కట్టి నిలబడ్డం మర్చిపోయావట్రా? నీ క్రాపింగ్ తెలియదురా, గుండు కొట్టడమే తెలుసు. అది అప్పుడు. ఇప్పుడు అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఈ రోజు ఫుల్. నువ్వు వచ్చి పాత కస్టమర్ అని చెప్తున్నావు. ఏంటి బెదిరిస్తున్నావు? కావాలంటే టోకెన్ తీసుకెళ్ళు, మీ అయ్యగారిని రేపు రమ్మని చెప్పు. రే, ఆ రోజు నీ ఏళ్ళు కాదురా, చెయ్యి తెక్కొట్టేవలసింది. అయ్యగారు ఎక్కడ్రా వాడు? అసలే అది కోతి, దానికి పిచ్చెక్కింది, పైగా కళ్ళు తాగింది. ఇక ఎలా ఉంటుందో మీరే ఆలోచించ. అయ్యగారి గడ్డం పెరిగిందని గుమ్మం ముందే పడిగాపులు కాచే ఎదవకి ఇప్పుడు అదృష్టం వచ్చింది. గుండ్రంగా తిరిగే కుర్చీలో కూర్చోబెట్టి గొరికెత్తనాడు. ఆ చేత గొరికించుకోవడానికి అపాయింట్మెంట్ కావాలంట. అది కూడా బాధ అనిపించలేదు. మిమ్మల్ని చూసి పాత కస్టమర్ అని చెప్పేశాడు. అన్ని నా కాలు కింద తొక్కెత్తనికన్నా ఆత్రం తీరదయ్యా. ఇదంతా మహేంద్ర గాడి పని. కోతి తాను చెడింది మాత్రమే కాకుండా ఈ వనాన్ని మొత్తం చెడిపేసింది. ఇక మన పనులన్నీ మనమే చేసుకోవాలేమో. అవునయ్యా. తల దించుకున్న వాళ్లే ఇప్పుడు కాలు రగరేస్తున్నారు. ఏంటి అలా చూస్తున్నారు? వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారు. ఏంటి లవ్ చేసుకుంటున్నారా? నేనే స్వయంగా రావాలనుకున్నాను, కుదరలేదు. ఉత్తమ టీచర్ అవార్డు పొందినందుకు వందనాలు. నేను పిల్లలకి చదువు చెప్పి పరీక్షల్లో పాస్ చేయించగలను అంతే. కానీ మీరు చదువుకొని ఈ జనాన్ని జీవితంలో పాస్ చేయించారు. నా దృష్టిలో మీరే బెస్ట్ టీచర్. ఈ ఊరికి మీరు రాకముందు ఈ ఊరిని చూశాను, మీరు వచ్చిన తర్వాత ఈ ఊరిని చూస్తున్నాను. ఇక్కడున్న జనాలంతా మీ మాటే కదా వింటున్నారు. నా మాట మీ అమ్మాయి వినడం లేదే. మీ అమ్మాయిని బ్యాంక్లో వర్క్ చేయమన్నాను, వినడం లేదు. నాకు మా నాన్నలాగే టీచర్ అవ్వడమే ఇష్టం. నాకు ఆయనలాగే బెస్ట్ టీచర్ అవార్డు తీసుకోవాలి. ఈ రోజు ఒక ఇంటర్వ్యూ కోసం బయటూరుకు వెళ్తున్నాను. మీ బ్యాంకులోంచి ఈ నోటీస్ వచ్చింది. ఇదా? లోన్ కట్టని వాళ్ళకి జ్ఞాపకం చేయడానికి అఫీషియల్ లెటర్ పంపించారు. ఇంగ్లీష్లో అఫీషియల్ లెటర్ అని చెప్పినా కూడా నాకు సంబంధించినంత వరకు అది అప్పు నోటీసే. మా ఊర్లో ఉన్న ల్యాండ్ ఇంకా లిటిగేషన్లోనే ఉంది. ఆ సమస్య తీరిపోతుంది. తప్పకుండా మీ అప్పు తీరుస్తాను. అప్పుగా ఇచ్చింది వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలంటారు.
మీరు వెతుక్కుని వచ్చి చెప్తున్నారు. మీరెందుకు సార్ మోసం చేస్తారు? ఎప్పుడైనా ఇవ్వండి, పర్వాలేదు. సంతోషం. మంచిది. జయంతి, నువ్వు మీ నాన్నలాగే మంచి టీచర్గా పేరు తెచ్చుకోవాలి. ఆల్ ది బెస్ట్. నాన్న, తాళాలు లోపలే మర్చిపోయాను. అక్కడెందుకు పెట్టావమ్మా? సరే వెళ్ళి తీసుకురాపో, నేను బయట ఉంటాను. ఓకే నాన్న, ఓకే. అది తాళాలు కనిపించడం లేదు. తాళం చేయ కనిపించలేదా? ఎక్కడ పెట్టాను? ఎవరన్నా ఇది ఫైల్ ఇచ్చింది? ఏం జరగలేదు, ఏం జరగలేదు. లిప్స్టిక్ ఇక్కడికి ఎవ్వరూ రాలేదు. నల్ల చీర కట్టుకొని ఎవరూ రాలేదు. నిజానికి నేను కూడా ఇక్కడికి రాలేదు. మూర్తి చచ్చిపోయి చాలా సేపు అయిందండి. 4 సంవత్సరాల్లో బ్యాంక్ ఇంత డెవలప్ అయిందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకమే ఇదంతా. నా చెల్లెలు లక్ష్మికి పెళ్లి కొడుకుని చూశాను. అమెరికాలో కంప్యూటర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాడు. నేనైతే అమెరికాను మ్యాప్లో చూడటమే. మీరు మనసు పెట్టారంటే నా చెల్లెలు అమెరికాలో ఉంటుంది. చాలా సంతోషంగా ఉంది. నేనేం చెయ్యాలి? 5 లక్షలు అప్పుగా ఇచ్చారంటే ఈ పెళ్లి సూపర్ గా జరుగుతుంది. పెళ్లి ఖర్చు అంత అవుతుందా? కాదు, పెళ్లి ఖర్చు సెపరేట్, ఇది కట్నం. కట్నమా? మీ పలుకుబడితో మన బ్యాంక్ నుంచి 5 లక్షలు ఇప్పించారు అంటే నా చెల్లెలు అమెరికా వెళుతుంది. 10 రూపాయలుగా జనం దగ్గర నుంచి తీసుకుని బ్యాంక్ ప్రారంభించింది వాళ్ళ కష్టాలు తీర్చడానికే గాని మన సొంత కోరికలు తీర్చుకోవడానికి కాదు. 5 లక్షలు అడుగుతున్నారే, అది మన పిల్లని ఇన్ని సంవత్సరాలు పెంచిన దానికి శిక్ష, లేక తను జీవించడానికి మనమిచ్చే లంచమా? ఏదైనా సరే మన అందుబాటులో ఉండాలే గాని మన చేయి దాటిపోకూడదు. కాస్త ఆపండి, నేను దిగిపోతాను. నాతో వచ్చిన వాళ్ళని మధ్యలో వదిలి వెళ్ళడం నాకు అలవాట్లేదు. అన్నయ్య, ఇంటికొచ్చి వెళ్ళండి అన్నయ్య. నాకు కొంచెం పనుంది, నేను ఇంకో రోజు వస్తాను. ఒక్క నిమిషం అన్నయ్య. అమెరికాను అంబాజీపేట చెల్ల ఏ ఊళ్ళో బతుకుతుందనేది ముఖ్యం కాదు, ఎలా బతుకుతుందనేదే ముఖ్యం. కట్నం కోసం ఆశపడకుండా కంటికి రెప్పలా చూసుకునేవాణ్ణి చూడు. నేనే దగ్గరుండి నా సొంత ఖర్చులతో పెళ్లి చేస్తాను. అన్నయ్య, ఎప్పుడొచ్చినా ఏమి తీసుకోకుండా వెళ్ళిపోతారు. మజ్జిగైనా తాగండి అన్నయ్య. అన్నిటినీ కలిపి పెళ్లి రోజునే తీసుకుంటానమ్మా. పెళ్లి రోజు తర్వాత ముందు ఇది తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా, వస్తాను. భగవంతుడా. అయ్యా, మాస్టారు రాధాకృష్ణ గారంటే మీరేనా? మీరెవరు? అయ్యా, మేము మహేంద్ర బ్యాంక్ నుంచి వస్తున్నాం. డబ్బులు ఎవరైతే కట్టలేదో వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి డబ్బులు వసూలు చేస్తున్నాం. అలా డబ్బులు కట్టని లిస్టులో మీ పేరు కూడా ఉందయ్యా. నిన్న మహేంద్రని కలిసి డబ్బు త్వరలో కట్టేస్తానని చెప్పొచ్చానుగా. ఆయనే సార్ మమ్మల్ని పంపించింది. ఆఫీసర్ అంటే మొహం ముందు ఒకటి చెప్తారు, వెనకాతలు ఒకటి చెప్తారు సార్. మా మీద మీకు నమ్మకం లేదా? ఇదిగో చూడండి, ఇది మీదే కదా? అవును అయ్యా, మీరు మాస్టర్ కాబట్టి ఇది డీసెంట్ గా మాట్లాడుతున్నాం. అదే ఇంకెవరైనా అయితే ఒరే కుక్క, కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అని అసహ్యంగా అడిగేవాడు. అదే మీరు మాస్టర్ కదా, అందుకని డీసెంట్ గా అడుగుతున్నాం. ఏమిటండి ఇది? పెద్ద ఎలాగైనా మాట్లాడేది? ఆడదానివి నలుగురిలోకి వచ్చినప్పుడు నోరు మూసుకొని సైలెంట్ గా చూడు, నోరు తెరవకూడదు. ఏదో ఒకటి సమాధానం చెప్పాలి కదయ్యా. నోట్లో ఏం పెట్టుకున్నావురా అని అదే ఇంకెవరైనా ఇంటి అడిగేవాళ్ళం. మీరు మాస్టర్ కదా, మిమ్మల్ని అలాగ అడగగలమా? ఎంత మేము మాట్లాడినా దానికి సమాధానం చెప్పకపోతే ఇంకోళ్ళు అయి ఉంటే ఇలాగ కానీ మిమ్మల్ని కొట్టగలమా? మీరు మాస్టర్ కదా. ఇలా తోస్తేనే కింద పడిపోయారు. తక్కిన వాళ్ళు అయ్యి ఉంటే ఈ రకంగా ఇలా 2 తొండులు తన్నేవాళ్ళం. మీరు మాస్టర్ కదా, మిమ్మల్ని అలా కొట్టలేము. లేవండి 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 లేవండి. నొప్పిగా ఉందా? ఇలా అప్పు తీసుకున్న వాళ్ళకి ఈ అందమైన కూతురుంటే మాకు అప్పు చెప్పరా అని అడిగేవాళ్ళం. కానీ మిమ్మల్ని ఇలా ఊరు వాళ్ళ మధ్య బరువు మర్యాద తీసుకోకు.
రేపు ఉదయం వస్తాం, డబ్బు రెడీ చేయి. రండ్రా. ఏడవకండి, ఏడవకండి మాస్టారు, ఏడవకండి. జయంతి, జయంతి, అయ్యో అమ్మా, నాకేమైంది? మీ నాన్న మనల్ని అన్యాయంగా ఇలా చంపేశారే. కష్టాల్లో ఉన్న వాళ్ళకి డబ్బిచ్చినట్టుగా ఇచ్చి గొంతు నిలివి చంపేశారే. ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు? ఈ పెద్ద మనిషితోనే మాట్లాడుతున్నాను. నోరు ముయ్యవే. ఇక ఆయన గురించి ఒక్క మాట అన్నా నేను ఊరికే ఉండను. జాగ్రత్త. ఏయ్, నీకు ఆయన గురించి ఏమీ తెలియదే, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. అందుకనే నేను కళ్ళారా చూసిందంతా అబద్ధం అయిపోతుందా? ఈయన పంపిస్తేనే 4 రౌడీలు వచ్చారే. నీకు అనుమానంగా ఉంటే అడుగు, ఆయన్ని అడుగు. అడుగవే. మీనాక్షి చెప్పేదంతా నిజమేనా? మీరు మనుషుల్ని పంపించారా? జయంతి, నేనెందుకు మనుషుల్ని పంపిస్తాను? నువ్వేనా చెప్పు. అబద్ధం చెప్పకండి, మీరే కదా 4 పంపించారు. కుమార్, ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? ఏమైంది నీకు? నేను నీలా ఉండలేను. ఒక ప్రాణాన్ని కాపాడడానికైతే నిజాన్ని దాచిపెట్టచ్చు. ఇక్కడ ఒక ప్రాణమే పోయిందిగా. నేను చెప్పాల్సింది చెప్పే తీరుతా. జయంతి, సారే 4 పంపించారు. నేను వద్దు అని చెప్పి చూశాను. మాస్టర్ డబ్బిస్తే సరే, లేదంటే 4 తన్ని తీసుకురండి అన్నా. ఎందుకు అబద్ధం చెప్తావు? నిజమేగా. ఎందుకు ఇలా కోపడుతున్నారు? మనుషుల్ని మీరే పంపించారు కదా. నా మీద ఎందుకు నింద వేస్తున్నాడో తెలియలేదు. వీడు అబద్ధం చెప్తున్నాడు. వీడిని నమ్మద్దు. దేన్ని నమ్మొద్దంటున్నారండి? మీతోనే ఉంటున్నవారు మీరు లేనప్పుడు అబద్ధం చెప్పొచ్చు. మిమ్మల్ని ఇలా పక్కనే పెట్టుకొని అబద్ధం చెప్తారా? అదే జయంతి, వీడెందుకు అబద్ధం చెప్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. అర్థమైతే మాత్రం మా నాన్న ప్రాణాలు తిరిగి వస్తాయా? అయ్యో జయంతి, నా మాట నమ్ము. ఎక్కడో తప్పు జరిగింది. తప్పు ఎక్కడో జరగలేదు. మేము మిమ్మల్ని నమ్మాం చూడండి. అదే మేము చేసిన తప్పు. జయంతి, నువ్వు దుఃఖంలో మాత్రం ఉంటే నీకు అర్థమయ్యేలా నేను చెప్పగలను. నువ్విప్పుడు ఆవేశంలో ఉన్నావు. నేను చెప్పే ఏ నిజం కూడా నీకు అబద్ధంలాగే ఉంటుంది. ఇక మీరు నాకు ఏమి చెప్పక్కర్లేదు. నాకు అంత అర్థమైంది. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళు. ఆనందంలో కూడా ఒకరి కట్టి నుంచి కన్నీళ్లు రాకూడదనుకుంటాను నేను. నేను నిన్ను బాధ పెడతానా చెప్పు? ఏదో ఒక రోజు నిజం తెలుస్తుంది. ఆగు. ఓ హంతకుడు వేసిన దండ మా నాన్న శవ మీద కూడా ఉండకూడదు. ఏంటి చాలా వారుగా చేస్తున్నావు? జయంతి, వాడు నీకు మాత్రం విరోధి కాదు, నాకు కూడా. వాడి మీద పగ తీర్చుకోవాలంటే నువ్వు మామూలు స్త్రీగా ఉంటే సరిపోదు. వచ్చే చైర్మన్ ఎలక్షన్లో నిన్ను నిలబెడతాను, గెలిపిస్తాను. ఇది మీ నాన్న మీద ప్రమాణం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.